నేతా కుమారుడు దైవాంశ సంభూతుడని ఒక గట్టి నిర్ణయానికి నమ్మకానికి వచ్చేశాడు. నానక్ అందరిలాంటి మామూలు పిల్లవాడు కాదని అతని తండ్రి గ్రహిస్తాడు. ఈ ప్రాపంచిక విషయాల్లోకి మరలించాలని ఒక అందమైన సౌశల్యమైన మంచి భార్య అతన్ని తనదైన ప్రపంచం నుంచి మరలిస్తుందని, ఒక బాధ్యతాయుతమైన మంచి భర్తగా మారతాడని భావిస్తాడు. బటాలాకు చెందిన బాబా మూల్చంద్ కుమార్తె మాతా సులక్నీతో వెంటనే నానక్కు క్రీస్తు శకం 1485లో వైశాఖ మాసంలో నిశ్చితార్థాన్ని జరిపిస్తాడు. అప్పుడు నానక్కు 16 సంవత్సరాలు. క్రీస్తు శకం 1487లో నానక్కు 18 సంవత్సరాల వయసులో పెళ్లి జరిపిస్తాడు. నానక్ తల్లిదండ్రులు అతన్ని కపుర్తాలా జిల్లాలోని సుల్తాన్పూర్లో ఉన్న అతని అక్క బీబీ నానకి బాబా జయరాంల దగ్గరకు పంపిస్తారు. జయరాం సిఫారసుతో నానక్ నవాబ్ దౌలత్ ఖాన్ వద్ద ఉద్యోగంలో చేరతాడు. అక్కడ నానక్ ఎంతో నీతి నిజాయితీలతో పనిచేస్తాడు. కానీ అతని జీతాన్నంతా తరచూ తనని కలుసుకోవాలని వచ్చే సాధువులకు, సన్యాసులకు ధారపోస్తాడు. సుల్తాన్పూర్లో గురునానక్ ఒక మంచి మతస్థుడు ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో ఆదర్శంగా చూపిస్తాడు. తనలాగే మనుషులంతా జీవించాలని, ప్రవర్తించాలని భావిస్తాడు. ఒక మతాన్ని నమ్మిన నిజమైన మతస్థుడు 3 సూత్రాలను పాటించాలి. మొదటిది, అతడు నీతి నిజాయితీతో చెమటోడ్చి తన జీవితానికి కావలసినది సంపాదించుకోవాలి. అతడు బద్ధకస్తుడుగా ఇతరులపై ఆధారపడి బిచ్చమెత్తుకొని బ్రతకూడదు. రెండవది, అతను సంపాదించిన దానిని అందరితోనూ పంచుకోవాలి. మూడవది, ఎల్లప్పుడూ అతను భగవంతుని స్మరిస్తూ ధ్యానిస్తూ ఉండాలి. ఇవే నా మతంలోని ముఖ్యమైన 3 రత్నాలు లాంటి సూత్రాలు. నానక్ ఎప్పుడూ జరిగినట్టుగానే ఈ ప్రస్తుత ఉద్యోగాన్ని కూడా వదిలేసి ఒకనాడు ఒక కాలువలో స్నానానికి వెళ్తాడు. తన బట్టల దగ్గర ఒకతను కాపలాగా ఉంటాడు. నానక్ ఆ కాలువలోకి దూకుతాడు. ఎంతసేపటికి నీటి నుండి బయటికి రాడు. ఆ కాపలదారు ఎంతో ఆతృతతో ఎదురుచూసి చివరకు ఆ కాలువలోకి తొంగి చూస్తాడు. కానీ నానక్ అతనికి ఎక్కడా కనిపించడు. తన గురువుగారు మునిగిపోయి ఉంటాడని ఎంతో విచారపడతాడు. ఈ వార్త ఆ ఊరిలో త్వరగా ప్రాకిపోయింది. అందరూ నానక్ కోసం వెతుకుతారు. కానీ అది వృధా ప్రయాసే అయ్యింది. ఆ రోజంతా, మరుసటి రాత్రంతా నానక్ ధ్యానంలోనే ఉన్నాడు. ఆ మరునాడు ధ్యాన సమాధి నుండి మేల్కొని బిగ్గరగా ఉచ్చరించిన మొదటి మాటలు: హిందువు లేడు, ముసల్మాను లేడు. నాకు దైవాజ్ఞ అయింది. ఇక నుండి నేను మానవాళంతటికీ సేవ చేయాలి. నా ఈ నిర్ణయాన్ని, ఆశయాన్ని ఆశీర్వదించి నాకు ప్రేమపూర్వక వేడుకోలు ఇవ్వండి. ఆ తరువాత సుల్తాన్పూర్ నుండి సెలవు తీసుకోవడానికి ఉపక్రమిస్తాడు. నానక్ తన సహచరుడు మర్దానాతో, బాలాభాయ్ అనే హిందూ అనుచరుడితో సుల్తాన్పూర్ను వదిలి సాధువులతోనూ సన్యాసులతోనూ గడపడానికి బయలుదేరతాడు. అప్పటి నుండి నానక్ ఎన్నో ప్రదేశాలకు నెలలు, సంవత్సరాల తరబడి ప్రయాణిస్తాడు. గురునానక్ మానవునిలోని దైవభక్తి యొక్క శక్తి సంబంధిత రహస్యాలను ఎన్నో వెలికితీశాడు. ఎన్నో ఒడుదుడుకులకు లోనై సామాజిక మరియు మతమౌఢ్యాల బారి నుండి మార్పు తీసుకురావడానికి ఎంతో కృషి చేశాడు. మానవుడు అర్థవంతమైన మానవత్వపు విలువలతో కూడిన సంపూర్ణ జీవితం జీవించడానికి కావలసిన సరళ సూత్రాలను ప్రబోధించాడు. గురునానక్ ఆదర్శమైన జీవితం సత్యానికి, ప్రేమకు, మానవత్వానికి ఒక ప్రేరణాత్మకమైన ఉదాహరణ. చీమ కాస్త ఆహారం పెడుతుంది మిడతకి. వర్షాకాలం పోయి చలికాలం వచ్చింది. మళ్ళీ చీమ దగ్గరికి ఆహారం లేక నీరసంగా మిడత వణికిపోతూ వచ్చింది.